తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఇంటింటి సర్వే కోసం ఇంటింటికి వెళ్తున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికోసం ఎందుకు వస్తున్నారని ఇంటి యజమానులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనివల్ల మాకు ఏమి ఉపయోగమంటూ ప్రశ్నిస్తున్నారు. నేను ఒక ప్రశ్నిస్తున్నామ్మా, దేనికి ఉపయోగపడుతుంది? ప్రజలకు దేనికి ఉపయోగపడుతుంది? మీకేం దేనికి ఉపయోగపడుతుంది అనేది నా ప్రశ్న. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు ఈ పేపర్స్ మాకు ఇస్తే మేము వచ్చి చెప్తున్నాం సార్. దానిలో క్వశ్చన్స్ 3 days తర్వాత వస్తుంది క్వశ్చన్ పేపర్. అంటే మీరు వాళ్ళు చెప్తే వస్తారు, అంతేగాని మీకు ఏం తెలియదు దీని గురించి, అవగాహన లేదు. చెప్తున్నాం కదా, అవగాహన లేని ఇప్పుడు మీకెట్లా చెప్తున్నాం? మేము చెప్పండి, మొత్తం వివరించండి దేని గురించి అని. దీని వల్ల ఉపయోగం ఏంది మాకు? ఆర్థికంగా ఉన్న వాళ్ళు మన పరిస్థితి ఎట్లుందో అది విద్య, మీరెంత చదువుకున్నారు, మీ పిల్లలు ఎంత చదువుకున్నారు అనేసి, ఉపాధి ఏం జాబులు చేస్తున్నారు, మీరేమైనా ఉపాధి పొందుకున్నారా గవర్నమెంట్ నుండి, రాజకీయ మరియు కుల సర్వే, మన క్యాస్ట్ ఏంటి, జస్ట్ క్యాస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ ఇస్తాం. సమగ్ర ఇంటింటి సర్వే. ఇంటింటి సర్వే అంటే ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేసినాం. మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, మన పిల్లలు, మనము, మన మమ్మీ డాడీ, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్ తీసుకొని మీరు ఏం చేస్తారు? నా పేరు నేను ఆశా వర్కర్ని, జిహెచ్ఎంసీ నుండి వచ్చాము. కలెక్టర్ నుండి మాకు ఆర్డర్ వస్తే మేము వచ్చాము. సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. కులం దేనికి వస్తుంది? ఇది మీరు సీఎం రేవంత్ రెడ్డిని అడగాలి. సీఎం దగ్గర పంపించకుండా మీరు ఎందుకు వచ్చి? వాళ్ళే